నమస్తే అందరికీ. భారత ప్రధాని మోదీ ప్రపంచం మొత్తానికి ఒక మెలోడీ ఫ్లేవర్ అందించారు. ఇవాళ అదే చర్చ, అదే వార్త, ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది, అదే కనిపిస్తుంది. దానికి రిలేటెడ్గా రకరకాల మీమ్స్, ట్రోల్స్, సాంగ్స్, సోషల్ మీడియా మొత్తం ఇంటర్నెట్కి ఒక కొత్త గ్లామర్ వచ్చిందని చెప్పొచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారత ప్రధాని 5 దేశాల పర్యటనకు వెళ్ళారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అండ్ ఇటలీ. అయితే మోదీ ఈ టూర్లో సాధించిన విజయాలు తక్కువేం లేవు. అయితే అవన్నీ కూడా తెరమరుగైపోయినాయి. ఏదో కాశీకి పోయినా ఏదో అన్నట్టు రామాయణంలో పిడకల వేట అంటారు కదా, అట్లా నార్వేలో ఎవరితో జర్నలిస్ట్ వాగిన దాన్ని హైలైట్ చేస్తూ మోదీ వ్యతిరేకులు, భారత వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు ఆ నార్వే జర్నలిస్ట్ ఎవరితో వాగుడును హైలైట్ చేస్తూ మోదీ ఈ టూర్లో సాధించిన విజయాలన్నీ కూడా ప్రచారంలోకి రాకుండా చేసే ప్రయత్నం చేసినారు, సక్సెస్ అయినారని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే ఈ నార్వే ఈ జర్నలిస్ట్ నాటకాలు, ఎవడొకడు కార్టూన్ వేసాడు, ఎవడో వాళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టగానే మోదీ అభిమానులు, జాతీయవాదులు, నిజమైన దేశభక్తులు మోదీని సమర్థించే పనిలో పడ్డారు. దీంతో చెప్పిన కదా, మోదీ టూర్ విశేషాలన్నీ కూడా తెరమరుగైపోయినాయి, పూర్తిగా మర్చిపోయినారు అందరూ. యూఏఈ నుంచి ఇంధనము, స్వీడన్ నుంచి టెక్నాలజీ, ఇటలీతో కూడా జాయింట్ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ 25-29, అలా 2 దేశాలు అంటే ఈ 5 దేశాలతో కూడా ఇరు దేశాల భాగస్వామ్యంతో అనేక ఒప్పందాలు జరిగినాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ భద్రత, క్వాంటమ్ టెక్నాలజీ, చిప్స్కి సంబంధించి పెద్ద పురోగతి ఏంటంటే స్వీడన్లోనే ఒక పెద్ద కంపెనీతో, చిప్స్ తయారు చేసే కంపెనీతో, మన టాటా కంపెనీ టైప్ అయింది. గుజరాత్లో ఒక పెద్ద యూనిట్ స్టార్ట్ కానుందనమాట. అలాంటి ఎన్నో అగ్రిమెంట్లు జరిగినాయి, ఒప్పందాలు జరిగినాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి ఆయా దేశాల నుంచి. కానీ ఇదేది హైలైట్ కాలేదు పూర్తిగా. ఇంకా ఆ నార్వే జర్నలిస్ట్దే వీళ్ళు ఇంకా పట్టుకొని ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు ఇప్పటికే రగిలిపోతున్నారు. 5 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్లో పార్టీ విజయం సాధించింది. ఎవరు ఊహించలేదు. ఒక దేశానికి అంటే 5 రాష్ట్రాల్లో కూడా అందరు ఆసక్తిగా ఎదురు చూసింది వెస్ట్ బెంగాల్లో. సరిహద్దు రాష్ట్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడితేనే దేశానికి మంచిది అన్న అభిప్రాయంతో దేశమంతా ఉన్న టైంలో వెస్ట్ బెంగాల్ ప్రజలు కూడా ఒక మంచి తీర్పు ఇచ్చారు దేశం కోసం. దీంతో ఇంకా మండిపోతున్నారు వాళ్ళు. దీంతో ఎక్కడ దొరుకుతాడు మోదీని? బట్టల మీద సహజంగా మోదీ విషయంలో ఎట్లా ఏడుస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే మొదలుపెట్టేశారు. ఎవరో ఒక జర్నలిస్ట్ దాన్ని హైలైట్ చేశారు. అయితే దానికి మరి మోదీ అపర చాణక్యుడు. మోదీకి ఉండే వ్యూహాలు మోదీకి ఉంటాయి కదా, మోదీకి తెలీదా? 3వ హ్యాట్రిక్ విజయంతో ఇంత పెద్ద దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రధానిగా గెలిచిన నాయకుడికి ఆ మాత్రం ఉండదా? వెంటనే తన అస్త్రాన్ని కూడా ప్రయోగించారు. మెలోడీ అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో అంటే ఆ హడావిడి, నార్వే జర్నలిస్టు పేరుతో జరుగుతున్న హడావిడి మర్చిపోయేటట్టు ఆయన ఏం చేశారో చూసాం. ఒక్కసారిగా చర్చ ఇటువైపు వచ్చేసింది పూర్తిగా. వాళ్ళేమో ఏమంటారు, రకరకాల రాగాలు వాళ్ళు వినిపిస్తుంటే మెలోడీని ఈయన తినిపించారు అందరికీ. ఇది జరిగింది. ఈ 2 రోజులకి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఏంటి మరి మోదీ, జార్జియా మెలోనీ, ఇటలీ ప్రధాని. సహజంగానే ఇంతకుముందు కూడా మోదీ ఆమెను కలిసినప్పుడంతా సోషల్ మీడియాలో ఒక రకంగా అంటే సరదాగా, నిజంగా దాన్ని సరదాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఏముంటుంది చెప్పండి, భారత ప్రధానికి ఆమె చాలా, ఇప్పుడు నేను ఇవాళ కూడా చూస్తున్నాను. ఒకప్పుడు మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానిని ఐరన్ లేడీ అనేవాళ్ళు, ఉక్కు మహిళ అనేవాళ్ళు. ఆ స్థాయిలో మళ్ళీ ఇప్పుడు మెలోనీని చెప్తున్నారు. అంత స్ట్రాంగ్ విమెన్ ఆమె. యూరోప్లో ఒక స్ట్రాంగ్ విమెన్ ఆమె అంటున్నారు. మరి ఏంటి? సరే, కొందరు రకరకాలుగా ఇంకా దిగజారిపోయి అత్యంత నీచమైన కామెంట్స్ చేసేవాళ్ళు 1-2 ఉన్నారు. అదే బ్యాచ్, ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టాడు కదా వాడు, కొత్త పిచ్చపోడు వచ్చాడు కదా, ఆ బ్యాచ్ వాళ్ళు. సరే, ఏదేమైనా సరే ఏంటి మరి మోదీ అంటే ఇద్దరు కూడా జాతీయవాదులు. ఇటలీకి భారత మార్కెట్ అవసరం, ఇటలీతో మంచి సంబంధాలు, ఇటలీతో కాదు అన్ని దేశాలతో మంచి సంబంధాలు భారత్కి అవసరం. దీంతో మామూలుగా వాళ్ళ స్నేహం ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు ఇటలీ అంటే రోమ్ అంటే ఒక గొప్ప నగరం. ఇంకా రోమ్లో అడుగు పెట్టడమే అద్భుతం అన్నట్టు ఉండేది.
మీరు గమనిస్తే రోమ్ చుట్టూ కూడా, వాటికన్ సిటీ ఉన్న రోమ్ చుట్టూ కూడా, ఇటలీ చుట్టూ కూడా, రోమ్ కల్చర్ చుట్టూ, ఆ నాగరికత చుట్టూ ఒక ఒక రకమైన నెరేటివ్ ఇదేంటి, అన్ని దారులు అంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటూ, రోమ్లో ఉంటే రోమన్లా ఉండాలంటూ, ఇలాంటి రకరకాలుగా ఒక రోమన్ చుట్టూ ఒక నెరేటివ్ క్రియేట్ అయింది చాలా ఏళ్ళుగా. మనం పుస్తకాల్లో కూడా చదువుకున్నాం కదా, ఈవెన్ నెగిటివ్గా కూడా. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడు అంటే చాలా, అంటే రోమ్ చుట్టూ, రోమ్కు అనుబంధంగా అనుసంధానంగా చాలా నెరేటివ్ జరిగింది. అలాంటి రోమ్ ఇప్పుడు రోమాంచితమైంది మన భారత ప్రధాని అక్కడ అడుగుపెట్టడంతో. ఏంటి మరి మెలోనీ మోదీ మధ్య ఏముందంటే ఇంత ఏముంటుంది, ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాల మధ్య కూడా. అక్కడ ఆ దేశ ప్రధాని ఆమె, ఈ దేశ ప్రధాని ఈయన. అంతకుమించి ఏముంటుంది చెప్పండి. ఒకసారి స్మృతి ఇరానీని ఒకరు ఇంటర్వ్యూ చేస్తూ మోదీతో మీ రిలేషన్ ఏంటి అని అడిగితే, అంటే ఎందుకు చెప్తున్నానంటే మోదీ మీద అలాంటి రిలేషన్ ఇలాంటి అంటే ఒక ఆడ మగ సంబంధాలు, దీనికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి ఎలిగేషన్స్ కానీ వార్తలు కానీ రాలేదు, రావు కూడా. మన గత ప్రధానుల మీద చాలామంది మీద వచ్చినాయి, విదేశీ మహిళలతో ఉన్న సంబంధాలు కూడా వచ్చినాయి. ఇది అప్రస్తుతమేమో కానీ కొన్ని ప్రస్తావించుకోవాలి, అంత డీప్గా మనం వెళ్ళక్కర్లేదు. ఆయన అన్నారు మోదీ ఎవరితోనైనా పనిచేస్తారు. స్మృతి ఇరానీ అన్నారు ఒక ఇంటర్వ్యూలో, మోదీతో మీ అనుబంధం ఎలాంటిది అంటే, ఎలా పనిచేస్తున్నారు మీరు, ఒక మినిస్టర్ క్యాబినెట్ ఇదిగా కూడా ఉన్నారు కదా ఆమె అంటే, మోదీ ఎవరితోనైనా పనిచేస్తారు, దేశానికి ధర్మానికి వీళ్ళు అవసరం లేదనుకుంటే పక్కన పెడతారు, వీళ్ళతో దేశానికో ధర్మానికో ఏదన్నా పనికొస్తుంది, అవసరం ఉన్నదంటే వాళ్ళను దగ్గర తీస్తారు, లేదా అంటే పట్టించుకోరు, మీరెవరే అన్నట్టు ఉంటారు అని చెప్పింది ఆమె. రీసెంట్గా 2 రోజుల క్రితం మన తెలుగు రాష్ట్రానికి, తెలంగాణకి చెందిన కిషన్ రెడ్డి గారు నేను చూశాను ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో, ఆయన మాట్లాడుతూ అదే చెప్పారు, మోదీ ఎవరిని పట్టించుకోరు, మోదీ ఎవరిని అంతగా పొగడరు, పని చేయమని చెప్తారు, బుద్ధిగా దేశం కోసం ధర్మం కోసం పని చేయమంటారు తప్ప ఎన్నడూ మెచ్చుకోరు. నిజంగానే కదా, మోదీ మెచ్చుకోవాలనుకుంటే అమిత్ షాని ఎన్నిసార్లు మెచ్చుకోవాలి చెప్పండి. దీన్ని బట్టి నాకు ఒక్కటి అనిపిస్తుంది, కృష్ణునితో పోల్చవచ్చు, అంటే స్థితప్రజ్ఞత. కృష్ణుడు కూడా చిన్నప్పుడంతా అంటే మధుర జైల్లో పుట్టిన తర్వాత రేపల్లిలో పెరిగాడు. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత పూర్తిగా మళ్ళీ తను ద్వారకా వెళ్ళిపోయినాడు. మధ్యలో 12 ఏళ్ళకు ఒకసారి రేపల్లికి వస్తాడు. మళ్ళీ పాత స్నేహితులతో, తల్లి యశోదతో, అంటే పెంచిన తల్లి యశోదతో ఎట్లా ఉన్నాడో మళ్ళీ అట్లా ప్రేమ చూపించాడు. అంటే స్థితప్రజ్ఞత అది. అంటే ఎలాంటి కాలాల్లోనైనా, ఎలాంటి పరిస్థితులతోనైనా, ఎవరితోనైనా కాలానుగుణంగా ఉంటారు. అంటే ఒక దేశానికి, ధర్మానికి, అంటే రాజ్యానికి, రాముడైనా కృష్ణుడైనా మోదీ అయినా సరే, తన రాజ్యానికి ధర్మానికి ఎవరి వల్ల ఉపయోగమో వాళ్ళ అంటే ఎవరిని వాళ్ళని దగ్గర తీస్తారు, వాళ్ళతో దేశానికి ధర్మానికి రాజ్యానికి మేలు జరుగుతుందో వాళ్ళని మాత్రమే దగ్గరకు తీస్తాడు. చెప్పిన కదా, కృష్ణుడైనా రాముడైనా మోదీ అయినా అంతే, ధర్మానికి హాని చేసే వాళ్ళని వాళ్ళు ఇష్టపడరు. ఇక్కడ కూడా ఇటలీతో, అంటే ఇటలీ ప్రధానిగా అఫ్కోర్స్ మనం గమనిస్తే ఏమో ఆమెకేమన్నా ఉండొచ్చు, చాలా విపరీతంగా అభిమానిస్తుండొచ్చు, మోదీని విపరీతంగా ఆరాధిస్తుండొచ్చు. అంటే ఆమె మిగతా ప్రధానమంత్రులతో, మిగతా అధ్యక్షులతో ఉన్నంత కన్నా కూడా ఎక్కువ గౌరవ భావం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది, ఒక ఆరాధన భావం ఆమె కళ్ళల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. మోదీ అందరితో ఉన్నట్టే ఉంటారు, కాకపోతే అక్కడ ఒక మహిళ అవడం మూలాన ఇంత చర్చ అనమాట. పుతిన్తో అట్లానే కారులో ప్రయాణించారు మోదీ. జిన్పింగ్ వచ్చినప్పుడు కూడా అట్లాగే ఉంటాడు చక్కగా. మన దేశ పర్యటనలు ఎంత చక్కగా ఉంటారు అసలు, ఆ చేతిలో చేయవేస్తూ టీ కల్పిస్తూ చాలా ఆప్యాయంగా అట్లాగే పలకరిస్తారు. ఇతర దేశాధినేతలతో ఆయన అట్లాగే ఉంటారు. ఇక్కడ ఒక మహిళ అవడం, అందులో ఆమె కొంచెం బాగుంటారు చూడడానికి కూడా చక్కగా, 45 ఏళ్ళు. దీంతో ఈ చర్చ, దీన్ని ఈ మోదీ మెలోడీ మీద వస్తున్న దీని మీద అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, సరదాగా తీసుకుంటే సరిపోద్ది అనేది నా ఉద్దేశం అనమాట. అట్లా మోదీ ఎందుకు అంటే భారత్ పట్ల మెలోనీకి చెప్పిన కదా, మెలోనీకి మోదీ ఇష్టమేమో, భారత్ పట్ల కూడా అదే భావన ఉంటుంది ఖచ్చితంగా. భారత్ పట్ల ఆమెకున్న భావన ఈయన కూడా చెప్పేస్తారు కదా. అందుకని దీన్ని పెద్దగా ఎవరో ఒక చిల్లరగా లేదో వాగుతారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నార్వే జర్నలిస్ట్ ఎవతో వాగిన దానికి వీళ్ళు ఇంత హడావుడి చేసి, రచ్చ చేసి, అసలు మోదీ టూర్లో ఎన్నో విజయాలు, ఎన్నో ఒప్పందాలు ఎన్నో ఉన్నా కూడా దాన్ని కనీసం చర్చకి రాకుండా చేయడంతో ఆయన ఈ మెలోడీ అస్త్రాన్ని ప్రయోగించారు. చక్కగా మంచి ఫోటోలు ఎప్పుడు అంతకుముందు అట్లా షేర్ చేయలేదు.
అన్ని ఫొటోస్ షేర్ చేశారు మెలోడీతో మోదీ. ఆమె కూడా ముందు ఆమెనే షేర్ చేసుకుంది, అసలు మోదీ మెలోడీ ఇచ్చాడని చెప్తూ తనే షేర్ చేసుకుంది. ఏం లేదు, అంతకు మించి ఏముంటుంది చెప్పండి. ఇద్దరు ఆయా దేశాల ప్రధానులు, ఇద్దరికి కూడా వాళ్ళ దేశ ప్రయోజనాలు ముఖ్యము. ఏం బంధం ఉంటుంది? దౌత్య బంధం తప్ప. రెండు దేశాల ప్రధానులుగా వాళ్ళిద్దరి మధ్య ఏం బంధం ఉంటుంది చెప్పండి? ఇంకేదో బంధం ఉండడానికి ఆయన ఏమన్నా మన మాజీ ప్రధానమంత్రి ఏమన్నా ఇటలీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికో ఇంకేంటో పెట్టుకోవడానికి, విదేశీ మహిళలకి సిగరెట్ ఆఫర్ చేయడానికి, మందు ఆఫర్ చేయడానికి, కలిసి స్విమ్ చేయడానికి, కలిసి టూర్లకు వెళ్ళడానికి ఇద్దరే ఏమన్నా మన డాష్ అయింది అని కాదు కదా, మోదీ కదా. సో ఉన్నారు, దాన్ని కూడా కుత్సితంగా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ సరదాగా తీసుకోవచ్చు. మోదీ కూడా ఆయనని ఇబ్బంది పెట్టేలా, నార్వే ఇంకేవతో ఒక కుత్సిత మనిషి తను అర్థమైపోతుంది. వద్దంటే కూడా క్వశ్చన్స్ అడగొద్దంటే అడిగిన నేను చెప్పింది కూడా ఒప్పుకుంది కూడా, అబాస్ పాలైంది కూడా. ఇంకా చెప్పాలంటే దాన్ని దాన్ని ఏమంటారు, దాని నుంచి ఒక అంటే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి అనేసి ఒక మంచి అస్త్రం అని చెప్పొచ్చు మోదీ. ఇప్పుడు దాని మీద కూడా మళ్ళీ నడుస్తుంది. మొత్తం అదంతా ఎక్కడికో పోయింది, నార్వే జర్నలిస్ట్ అంతా పోయేసి వెంటనే మెలోడీ తెర మీదకి వచ్చేసింది. చూడండి, ఆయన మన దేశీ బ్రాండ్ని ఇచ్చారు ఆమెకి, ప్రధానికి. బాగుంది దీని మీద. అందుకని ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏం లేదు. చాలా జరిగినాయి మోడీ 5 దేశాల ట్రిప్లో. అన్ని దేశాలకు భారత మార్కెట్ కావాలి, అన్ని దేశాలతో భారత్కి మంచి సంబంధాలు ఉండాలి. ఇటలీ కంపెనీలు కూడా చాలా కంపెనీలు రాబోతున్నాయి, పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి, ఆయుధాలు కూడా కావాలి ఇటలీ నుంచి. అంటే పరస్పర ఉపయోగాలు, లాభాలు ఉన్నాయి రెండు దేశాలకు మధ్య కూడా. పిఆర్లో భాగంగా కొంచెం అలరించేలా కొన్ని ఆ వీడియోలు, ఫోటోలు, వాళ్ళ తీరు ఉందని మనం అర్థం చేసుకోవచ్చు తప్ప అంత అది పెద్ద ఇదేమీ కాదు. ఇంకోటి విచిత్రంగా ఈ విమర్శకులు, మోదీ విమర్శకులు అంటున్న ఇంకో మాట, ఏం మాట్లాడుకున్నారు అంతగానో అన్ని ఫోటోలు దిగారు, వీడియోలు తీశారు, మోదీకి ఇంగ్లీష్ రాదు కదా అంటే, మోదీకి ఇంగ్లీష్ రాదని ఎవరన్నారు? మీరు ఒకసారి వెనక్కి చూస్తే యూట్యూబ్లో ఉంటాయి. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మోదీ బీబీసీకి, సిఎన్ఎన్కి కూడా ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన. అసలు ఆ బీబీసీ ఒక విమెన్ జర్నలిస్ట్ అడిగితే గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఆయన, అసలు గట్టిగా బదులిచ్చారు ఆయన. అందువల్ల మోదీకి ఇంగ్లీష్ రాకపోవడం అని ఏం లేదు. కానీ మోదీకి తన స్వభాష అంటే ఇష్టము. స్వదేశీలోనే స్వభాష కూడా వస్తుంది కదా. ఆయనకి హిందీ ఇష్టం అంతే. అనవసరంగా అక్కర్లేకున్నా కూడా ఎందుకు మాట్లాడాలి చెప్పండి? ఇంకోటి, ఇంగ్లీష్ వాళ్ళలాగా, అమెరికా వాళ్ళలాగా, బ్రిటిష్ వాళ్ళలాగా మోదీ ఎందుకు మాట్లాడాలి? ఇంగ్లీషు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు తెలుగు మనలా అట్లాగే మాట్లాడతారా? ఖచ్చితంగా స్లాంగ్ కనిపిస్తుంది. అవసరం ఉన్నప్పుడు మాట్లాడతాడు ఇంగ్లీషు. ఎందుకంత విదేశీ మోజు మన ప్రధానికి ఎందుకు ఉండాలి? లేస్తే స్వదేశీ అని చెప్తున్నారు కదా మోదీ. విదేశీ భాష మీద అంత మోజు ఎందుకు? ఒక ప్రధానిగా అక్కడికి వెళ్ళినప్పుడు అవసరమైతే మాట్లాడతారు. పుతిన్కి వచ్చాయేమన్నా ఇంగ్లీషు? జిన్పింగ్ ఇంగ్లీష్లో మాట్లాడతాడా? రష్యా అధ్యక్షుడు ఇంగ్లీష్లో మాట్లాడతాడా? జిన్పింగ్ మ్యాండరీనే మాట్లాడతాడు, పుతిన్ రష్యనే మాట్లాడతాడు. అమెరికాలో వాడు భాష కాబట్టి వాడు మాట్లాడతాడు. ట్రంప్ అనేవాడు జపాన్ ప్రధాన రాష్ట్రపతితో వాళ్ళు ఏమన్నా ఇంగ్లీష్లో మాట్లాడతారా? లేదు కదా. మోదీ ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలి? అంత పిచ్చి, అంత వ్యామోహం మనకెందుకు? అసలు ఇంగ్లీష్ వ్యామోహము, విదేశీ మోజు మనకెందుకు ఉండాలి? మన ప్రధానికి ఉండాలని మనం ఎట్లా కోరుకుంటాం? మనకున్నది కాదు కదా. మోదీకి ఇంగ్లీష్ రాక కాదు, మోదీ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. నిన్న ఇవాళ ఎక్కడో చూసా, అంటే వెటకారం చేస్తూ ఇంగ్లీష్ రాదు కదా, మరి ఆమెకి హిందీ రాదు కదా, ఏం మాట్లాడుకున్నారని. మోదీకి గుజరాత్ వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు. అనవసరంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడారు ఆయన. అది విషయం. కానీ బాగుంది నిజంగా. బర్నాలు ఇంకేదేదో అంటున్నారు కానీ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కడుపులో పోసుకుంటే తప్ప వాళ్ళ కడుపు మంట చల్లారదు. ఏదో అనుకున్నారు, ప్రతిసారి అంటే కాచు కూర్చుంటుంది అనమాట ఈ బ్యాచ్. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అన్నట్టున్నాడు. ఇటలీ ప్రధాని అయితే రాష్ట్రపతి అనేదో అన్నాడు, ఏదేదో అన్నాడు. సరే, ఇంకా ఆయన అంటూనే ఉంటాడు. అంటే ఆయన అయితే థాయిలాండ్ వెళ్తుంటాడు కదా, సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి, అదే ఇటలీకి లేకపోతే థాయిలాండ్కి వెళ్తుంటాడు కదా. మరి ఈయన ఏదో 5 దేశాలతో ఏదో కొన్ని ఒప్పందాలు చేసుకుందాం, దేశానికి అవసరమైన ఏమైనా తెచ్చుకుందామని పోతే మరి ఆయనకి ఎందుకు కడపమంటో అర్థం కాలేదు. ఇక్కడున్న ఈ కమ్మి లిబ్రాండులు, సో కాల్డ్
ఈ సెక్యులర్ కమ్మి బ్యాచ్ అంతా కూడా నిజంగా మామూలు కడుపు మంట కాదు. మోదీ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు నిజానికి. సరదాగా సీరియస్ తీసుకోవాల్సిన విషయం కాదు. నేను ఇందాక అన్నట్టు సీరియస్ తీసుకోవాల్సింది ఏమీ లేదు అక్కడ. ఆయన ఏమన్నా విదేశీ మహిళలతో, అధికారుల భార్యలతో, ప్రధానుల భార్యలతో ఇంకేదో సంబంధాలు పెట్టుకొని తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి ఏమీ లేదు. దాంట్లో ఏముంటుంది, వాళ్ళ రిలేషన్ ఏముండదు, దౌత్యపరమైన బంధం తప్ప ఏముంటుంది చెప్పండి. నార్వే డ్రామాను కొంచెం మరిపించడానికి, పక్కపట్టించడానికి వాళ్ళేమో అదే డ్రామాను హైలైట్ చేయబోయినారు, రాగాలు వినిపించారు, రకరకాల రాగాలు. ఈయన మాత్రం మెలోడీ వినిపించాడు ఇటలీ ప్రధానికి. ఆ మెలోడీ ఫ్లేవర్ని ప్రపంచానికి అందించారు. నిజంగా ఒక్కొక్క సరికొత్త గ్లామర్ వచ్చింది. ఇందాకన్నా కదా ఒక రోమ్ మీద ఎలాంటి నరేటివ్ జరిగిందో నిజంగా. ఇంకోటి భాష విషయం కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు తెలుగుని. ఎందుకంటే ఆ రెండు భాషలు అంత మాధుర్యంగా ఉంటాయని. ఏమంటారు, అజంతాల అంటే పేర్లు కూడా నకార పొల్లు కాకుండా హలంతం కాకుండా అంటే ఇప్పుడు సోనియా, మెలోనీ ఇట్లా ఉంటాయి. మామూలుగా బ్రిటిష్ వాళ్ళ పేర్లు జెన్నిఫర్ అట్లా ఉంటాయి కదా నకార పొల్లు. అట్లా కొంచెం ఆ పోలిక ఉంటుంది అనమాట ఇటలీ వాళ్ళ భాషకి, తెలుగు భాషకి. అందుకే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. తూర్పులో ఇటలీ భాషతో సమానంగా తెలుగు ఉంది అని అంటారు అనమాట. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన. యాక్చువల్గా నిజంగా దీని మీద ట్రై చేస్తాను. ఈ 5 దేశాలతో ఏమేమి ఒప్పందాలు జరిగినాయి, ఇంకా భారతదేశానికి ఏం జరగనున్నాయి, ఇంధనము, రక్షణకు సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ముఖ్యంగా ఈ చిప్స్ దీంతో ఆ కంపెనీతో, టాటా కంపెనీ టైప్ అయింది. పెద్ద విషయం ఇది, ముఖ్యమైన విషయం ఇది. అట్లా మెలోడీ ఖావో ఖుద్ జాన్ జావో అని ఒక ఫేమస్ ఏమంటారు అడ్వర్టైజ్మెంట్ స్లోగన్ వాళ్ళది. అంటే తింటే తెలుస్తుంది, తిని చూడు ముఖ్యంగానే, మెలోడీ తిను నీకే అర్థమవుతుందని. అట్లా మోదీతో స్నేహం చేస్తే, మోదీని ప్రేమిస్తే మోదీ ఏంటో అర్థమవుతుంది. ఆయన భలే తీసుకెళ్ళాడు ఆ మెలోడీ. దీని మీద కూడా ఇంకా మెలోడీ గుజరాత్లో స్థాపించారు, గుజరాత్ కంపెనీదని. సరే, అసలు ఇక గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఎట్లయినా ఉంటారు. కానీ బాగుంది ఈ 2 రోజులు. అసలు భలే, అసలు ఎంత వ్యూహం చూడండి మోదీది. ఆయన ఒక్కసారిగా ఒక నెగిటివ్గా ప్రచారం చేయడానికి, ఒక నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టగానే టక్కున హస్తాన్ని ప్రయోగించాడు మెలోడీని. బాగుంది. ఇంకో విషయం మీరు గమనించే ఉంటారు, ఎంత చక్కగా ప్రొనౌన్స్ చేసిందో ఆమె జార్జియా మెలోని. అసలైన నరేంద్ర మోదీ అయితే మన దగ్గర కూడా చాలామంది మోడీ 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 అంటారు, మోడీ అని రాస్తారు. నేనైతే మోదీ అని అంటాను. కానీ మెలోడీ సందర్భంగా నిన్న ఒక్కరోజు వాడాను. కానీ ఆమె ఎంత చక్కగా ప్రొనౌన్స్ చేసిందో, మోదీ అంటూ మోదీ అని ప్రొనౌన్స్ చేసింది. అదొకటి కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా రోజులకి వీడియో చేశాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.